సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆమె 1960 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా సమీపంలో కావలి అనే చిన్న గ్రామంలో జన్మించారు. అయితే ఆమె పేద కుటుంబంలో జన్మించారు. చదువు కూడా మధ్యలోనే ఆపేశారు. 4వ తరగతి వరకే చదువుకున్న విజయలక్ష్మి గారు చిన్నప్పటి నుండే సినిమా నటి కావాలని కలలు కనేది. ఆ కోరికతోనే మద్రాసు, ప్రస్తుతం చెన్నైలోని తన అత్త ఇంటికి చేరుకుంది. సినీ పరిశ్రమలో అడుగు పెట్టడానికి ముందు ఆమె కొన్నాళ్ల పాటు టచ్అప్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసింది. అంటే ఆమె స్టార్టింగ్ కెరియర్ లోనే ఎన్నో కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకెళ్ళిందని మనం తెలుసుకోవచ్చు. అయితే మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ కి ఆమె నచ్చి ఒక చిన్న సినిమాలో ఏదైనా పాత్రలో అవకాశం కల్పించాలని ఆయన అనుకున్నాడు. అయితే తమిళంలో 1979లో విడుదలైన వండి చక్రం, తెలుగులో ఘరానా గంగులు అనే రీమేక్ అయింది. అనే చిత్రంలో సిల్క్ అనే పాత్రలో ఆమెకు గుర్తింపు వచ్చింది. అయితే అప్పటి నుంచే సిల్క్ స్మితకి సిల్క్ అనేది యాడైంది. ఆ తర్వాత సిల్క్ స్మితగా పేరు మార్చుకుంది. సిల్క్ స్మిత గారు తెలుగు, కన్నడం, మలయాళం, తమిళ్ సినిమాలలో దాదాపు, హిందీ సినిమాలలో కూడా దాదాపు 200కు పైగా సినిమాలలో నటించడం విశేషం. సిల్క్ స్మిత గారు చేసే ఐటమ్ సాంగ్ కి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న హీరోయిన్ల కన్నా కూడా అప్పట్లోనే ఆమె ఒక ఊపు ఊపారు. ముఖ్యంగా మనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పాట కచేరీ కానీ లేదంటే ఐటమ్ సాంగ్ ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక సాంగ్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా ఏ సాంగ్ అయి ఉంటుంది అనేది మీరు తెలిస్తే ముందే కామెంట్ చేయండి. ఆ సాంగ్ ఏంటిదంటే బావలసయ్య మరదులసయ్య అనే సాంగ్ లేకుండా ఏ ఆర్కెస్ట్రా ఈవెంట్ కూడా, ఈరోజు ఎంతో మంది ఆర్కెస్ట్రా ఈవెంట్ వాళ్ళకి 5 నోట్లు కడుపులోకి వెళ్తున్నాయంటే కారణం ఖచ్చితంగా ఆ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఈవెంట్ లో కూడా ఆ సాంగ్ ఉంటుందంటే ఎంతగానో నటించిందో మనం ఖచ్చితంగా మీ ఊహకే వదిలేస్తున్నా. అయితే 1981లో సీతాకోక చిలుక, వసంత కోకిల వంటి కొన్ని చిత్రాలు ఆమె తన నటన ప్రతిభను కూడా చాటారు. ముఖ్యంగా లయనం హిందీలో రేష్మాకి జవానీగా విడుదలైంది అనే అడల్ట్ చిత్రం ఆమెకి చాలా పేరు తెచ్చిపెట్టింది. అయితే అంతా సాఫీగా జరిగే జీవితంలో ఆమెకైతే ఒక చుక్కెదురైంది. 1996 సెప్టెంబర్ 23 తెలుగు ప్రజలందరికీ కూడా ఒక చీకటి రోజుగా చెప్పుకోవచ్చు. తమ అభిమాన నటి ఉరివేసుకొని చనిపోయిన వార్త తెలిసి ఎంతో మంది తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటున్నారు. కానీ ఆమెను ఎవరో హత్య చేశారని కూడా చాలా మంది ఇప్పటికి కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. సిల్క్ స్మిత గారికి ముఖ్యంగా తెలుగు సినిమాలలో కొన్ని అయితే చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. చాలా ప్రేక్షకులకు ఆకర్షిత విధంగా ఆ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా దాంట్లో 1983లో రిలీజ్ అయిన ఖైదీ సినిమా కానీ, 1985లో రిలీజ్ అయిన పాతాల భైరవి గాని, 1988లో ఖైదీ నెంబర్ 786, అలాగే 1989లో రిలీజ్ అయిన గీతాంజలి సినిమాలో ఈమెకైతే ఒక నందినిగా ప్రత్యేక పాత్ర కూడా ఉంది. అలాగే ఆదిత్య 369 గాని, అమర్ గాని, కుంతిపుత్రుడు గాని, ఆలీబాబా అరడజన్ దొంగలు గాని, శాస్త్రి గాని, చిలకపచ్చ కాపురం గాని, మా ఊరి మహారాజ్ గాని, అలాంటి ఎన్నో సినిమాలు అయితే సిల్క్ స్మిత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సిల్క్ స్మిత తన ప్రత్యేకమైన శైలి, గ్లామర్ మరియు నృత్యాలతో 1980లు మరియు 1990ల ప్రారంభంలో దక్షిణాది భారత చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె జీవితంలో ఎన్నో మలుపులు తిరిగిన ఒక విషాదభరితమైన సిల్క్ స్మిత జీవిత చరిత్రలో మరి లోతైన విషయాలు అయితే మీకోసం చెప్తా ఉన్నాను. అయితే సిల్క్ స్మిత గారు ఖచ్చితంగా ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన పాత్ర. అన్ని సినిమాలు అంత నటన చేసినా కూడా ఆమె చనిపోయే రోజులు, అంటే చివరి రోజుల్లో ఒక 50,000 దొరికితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఆమె ఎందుకు అప్పుల పాలైందని తెలుసుకోగా ఆమెకి ఫస్ట్ నుండి కూడా నిర్మాత అవ్వాలనేది చాలా కోరిక అనమాట. అంటే ఎంతో మంది ఆర్టిస్టులని ముందుకు తీసుకురావాలి, మన తెలుగు ప్రేక్షకుల్ని ముందు వరుసలో నిలబెట్టాలని ఆమెకున్న ఆశతో కొన్ని సినిమాలలో తప్పు నిర్ణయాలు, అంటే కథ మంచిగా లేకపోవడం కానీ, లేకుంటే ప్రొడక్షన్ హౌస్లో మంచిగా పనిచేసే వాళ్ళని పెట్టుకోకపోవడం కానీ, అలాంటి కొన్ని సినిమాలలో ఆమె ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోయారు మొత్తం. సిల్క్ స్మిత గారు ఆమె 1980 నుంచి 1990 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు ఆమె పర్ డే 50,000 రూపాయల వరకు సంపాదించే స్కోప్ ఉన్న సిల్క్ స్మిత గారు లాస్ట్ రోజుల్లో 5,000 లేక, తిండికి డబ్బులు లేక ఆమె మనోవేదనకు గురై చనిపోయారంటే అసలు ఇది నమ్మలేని విషయం. అయితే సిల్క్ స్మిత గారికి కొన్ని అయితే వివాదాస్పద సంబంధాలు ఉన్నట్లుగా చాలా మంది అప్పట్లో అనుకునేవారు. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం అనేక వివాదాలతో ముడిపడి ఉంది. ఆమెకు చాలా మందితో ప్రేమ సంబంధాలు ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా ఒక వివాహిత డాక్టర్ తో ఆమె సహజీవనం చేస్తున్నట్లుగా చాలా చర్చలు నడిచాయి. ఈ సంబంధం కూడా ఆమెకు నిరాశ మిగిల్చింది. నటుడు రజనీకాంత్ తో ఆమెకున్న అనుబంధం కూడా అప్పట్లో గాసిపులకు దారితీసింది. అయితే అప్పుడు ఎప్పుడు కూడా రజనీకాంత్ గారు కానీ, సిల్క్ స్మిత గారు కానీ దాని గురించి ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. సిల్క్ స్మిత గారు బహిరంగంగా చాలా ధైర్యంగా కనిపించినప్పటికీ ఆమె అంతర్మతంగా కానీ చాలా సెన్సిటివ్ మెంటాలిటీ అని చెప్పుకోవచ్చు. అంటే పల్లెటూరు నుండి వచ్చిన వాతావరణం ఏమో కానీ
ఖచ్చితంగా ఆమె అయితే బయటికి చాలా గడుసుగా కనపడేది, కానీ లోపల మాత్రం చాలా మృదువుగా ఉండడం వలన చాలా మంది వరకు దగ్గర నష్టపోయిందని చెప్తుంటారు. కష్టాలు పంచుకునేవారు లేని సమయాన వివాహిత సంబంధాలు పెట్టుకున్నప్పటికీ ఎంత జరిగినప్పటికీ కూడా ఆమె మనసులో బాధ మాత్రం ఎవరికి చెప్పేది కాదట. అయితే ఆ క్రమంలోనే ఆమె మద్యానికి ఫుల్గా స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు ఫుల్గా బానిసైపోయి దాని నుంచి బయటపడలేక అలా లాస్ట్ మూమెంట్ లో కెరియర్ అయితే స్వతహానే నాశనం చేసుకున్నారని చాలా మంది చెప్తుంటారు. సిల్క్ స్మిత గారి మరణంపై ఇప్పటికి కూడా ఒక మిస్టీరియస్ గానే ఉంది. ఆమె ఖచ్చితంగా చనిపోలేదు, చనిపోయేంత సెంటిమెంటల్ అయితే కాదు, ఖచ్చితంగా చాలా గడుసు అమ్మాయి అని కూడా చాలా మంది చెప్తుంటారు. ఇప్పటికి కూడా కావాలని ఆమె దగ్గర ఉన్న డబ్బులన్నీ కాజేసి ఒక మనిషి ఆమెకి దగ్గరయ్యాడు, అతనే హత్య చేశాడని కూడా స్వయాన సిల్క్ స్మిత గారి తమ్ముడు చెప్పడం ఖచ్చితంగా ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అది ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలో చెప్పాడు. అలాగే కొన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే ఆమె రాసిన సూసైడ్ నోట్ కూడా సరైన ఆమె హ్యాండ్ రైటింగ్ తో కాదు, ఎవరో రాసి అక్కడ పెట్టారని కూడా కొన్ని అనుమానాస్పదాలు అయితే తెలుస్తా ఉన్నాయి. సిల్క్ స్మిత దక్షిణ భారతీయ సినిమాలలో ఒక ప్రత్యేకమైన వరవడిని సృష్టించారు. ఆమె రాకతో గ్లామర్ పాత్రలకు మరింత కొత్త అర్థం పుట్టింది. ఆమె కేవలం ఐటమ్ సాంగ్స్ కే పరిమితం కాకుండా కొన్ని చిత్రాలలో తన నటన ప్రతిభను కూడా చాలా అద్భుతంగా చాటారు. ఆమెకున్న ప్రజాదరణ వల్ల సినిమాలు కేవలం ఆమె ఉండడం వల్లనే విజయం సాధించాయని కూడా అప్పట్లో అంటుంటారు. అయితే ఇప్పట్లో మనకి ఎలా వస్తున్నాయి ఐటమ్ సాంగ్స్ అంటే శృతి హాసన్ది కానీ లేదంటే మన శ్రీలీల కానీ ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ కోసం ఎంత పోటీ పడుతున్నారో అలాగా అప్పట్లో సిల్క్ స్మిత గారు ఒక సినిమాలో పెట్టుకోవాలంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంత పోటీ పడేవారట. 1980 మరియు 1990 దశకాలలో ఆమె ఒక సంచలనంగా మారారు. ఆమె లేని లోటు ఇప్పటికి కూడా పరిశ్రమలో కనిపిస్తూ ఉంది. అయితే సిల్క్ స్మిత గారి మీద ఒక సినిమా కూడా విడుదలైంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 2011లో ది దట్టి పిక్చర్ అనే హిందీ సినిమా విడుదలైంది. ఈ చిత్రం విజయాన్ని సాధించింది మరియు విద్యా బాలన్ కు జాతీయ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అయితే సిల్క్ స్మిత సోదరుడు ఈ సినిమా తమ కుటుంబ అనుమతి లేకుండా తీశారని ఆరోపించారు. అయితే ఇటీవల విడుదలైన తమిళ చిత్రం మార్క్ ఆంటోనీలో కూడా సిల్క్ స్మితను పోలిన పాత్రను సృష్టించడం కూడా వివాదాస్పదమైంది. ఆమె ఒక రకంగా కించపరిచేలా చూపించారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఆ సినిమాను కూడా బ్యాన్ చేయాలని కొంతమంది సిల్క్ స్మిత అభిమానులు కూడా ఆందోళన చేశారు. సిల్క్ స్మిత గారు చాలా చిన్న వయసులో కేవలం 14 సంవత్సరాల వయసులో బలవంతంగా బాల్య వివాహం అయితే చేసుకున్నారు. ఆమె తన భర్త మరియు అత్తగారి నుండి తీవ్రమైన గృహహింసను అప్పట్లోనే చిన్నప్పటి నుండి భర్త నుండి దూరంగా వెళ్లి అక్కడ చెన్నైలో ఉంటున్న వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళింది. సిల్క్ స్మిత గారు ఇంట్రోవర్ట్ బేసిక్ గా, అంటే ఆమె ఏ కష్టం వచ్చినా కూడా ఏ ఆనందం వచ్చినా కూడా ఎవరితో పంచుకునేవారు కాదంట. అలాగే పల్లెటూరు నుండి వచ్చింది కదా, ఆమె చాలా మంది స్నేహితుల్ని కలిగి ఉండేవారు. ఆమె సూటిగా మాట్లాడే స్వభావం, అలాగే చాలా దృఢంగా ఎవరితోనైనా మాట్లాడాలంటే సిల్క్ స్మిత గారి ముందు ఏ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ భయపడేవారట. అయితే ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులందరూ వచ్చి కూడా ఆమె పిల్లలకి దేవత లాంటిది, ఒక అమ్మ లాంటిది, ప్రతి బిడ్డకి అంత సున్నితమైన మనసు ఆమెది, ఆమెని కూడా ఇలా తప్పుడు రాతలు రాస్తే బాగుండదని అప్పట్లో మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చారట. అయితే సిల్క్ స్మిత గారికి ఫస్ట్ నుండి కూడా బట్టల మీద కానీ అంటే ఒంటికి ఉండే ఆభరణాల మీద కానీ వస్తువుల మీద కానీ చాలా మక్కువ అంట. అలానే దాని వల్లనే ఆమె మేకప్ ఆర్టిస్ట్ గా జాయిన్ అయ్యారట. చూసాం కదండి, సిల్క్ స్మిత లాగా ఎందరో మహిళలు రోజు కూడా పోరాడుతూ ఉంటారు. కానీ అలాంటి మహిళలు మనం ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. మహిళల మీద జరిగే అగత్యాలు కానీ అత్యాచారాలు కానీ వీటన్నిటిని అరికట్టాలి. అలాగే బెట్టింగ్ యాప్స్ మాత్రం ఎప్పుడు కూడా ప్రమోట్ చేయొద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు.